పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చూసావా, ఇలా అంటారు చాలామంది. ప్రవక్తలు అనేవారు పాత నిబంధన వరకే. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కుమారుడు యేసుక్రీస్తు. ఓకే, ఇప్పుడు నేను కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కుమారుడే ప్రవక్తలో ఉండి మాట్లాడాడని చూపిస్తా. కుమారుడు కొత్త నిబంధనలో మొదలు కాలేదురా పిచ్చోడా. కుమారుడు పాత నిబంధనలోనే ఉన్నాడు. అసలు ప్రవక్తలలో ఉండి మాట్లాడిందే కుమారుడు. అసలు ప్రవక్తలలో ఉండి మధ్యవర్తిగా ఉన్నదే కుమారుడు. మధ్యవర్తిగా పనిచేసిందే కుమారుడు. ఆ కుమారుడు ఎల్లవేళ ఉన్నాడు. నువ్వు చెప్తున్నట్టు మధ్యలో రాలే. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశోధించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ. బాగా వినండి, ఇక్కడ మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. పాత నిబంధన ప్రవక్తలందరూ కృపను గూర్చి ప్రవచించారు. ధర్మశాస్త్రంలో ఉండి కృపను గూర్చి చెప్పారు. ఎందుకంటే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉండి వాళ్ళు ప్రవచించింది మాత్రం. ప్రవచనము అంటే భవిష్యత్తులో జరగబోయే కార్యం అని అర్థం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొఫెసీ? ప్రవచనం అంటే అర్థం ఏంటిది? భవిష్యత్తులో జరగబోయే కార్యం. ఇప్పుడు ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే ఆ కార్యాన్ని, అది ఏంటిది అంటే కృప. హల్లెలూయా. ఇక రెండున్నాడు పేతురు భక్తుడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. అంటే ప్రవక్తలందరూ దేని గురించి ప్రవచించారు? కృపను గూర్చి. హల్లెలూయా. ఇంతకు కృప ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆది అందున వాక్యం ఎవరు? దేవుడు. వాక్యము శరీరధారి అంటే దేవుడు శరీరధారి అయి. ఆ వాక్యము, ఆ దేవుడు శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆది అందున్న దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? కృపై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృపా సత్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రవక్తలు ప్రవచించిన కృప ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ప్రవక్తలందరూ ఎవరిని చూపించారంటే రెండో దేవుని చూపించలే. త్రిత్వంలో రెండోని చూపించలేదు. త్రియేకలో రెండోవాన్ని చూపించలేదు. ఏకైక దేవుడై ఉన్నా, కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తును చూపించారు వాళ్ళు. ఆయన గురించి ప్రవచించారు వాళ్ళు. పేతురు అంటున్నాడు, మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశోధించుచు తమ యందున్న క్రీస్తాత్మ. ఇప్పుడు ప్రవక్తలలో ఏ ఆత్మ ఉంది? నాకు వినబడతలేదు. నాకు
మీ బైబిల్ అట్లనే ఉందా? నా బైబిల్ వేరు, మీ బైబిల్ వేరా? అందరిది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అనుకుంటా. తమ యందున్న క్రీస్తాత్మ, ప్రవక్తలలో ఉన్నది ఎవరు? క్రీస్తాత్మ. ప్రవక్తలు ప్రవచించింది ఎవరిని? క్రీస్తును. ద సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క కేంద్ర బిందు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఆయనే కేంద్ర బిందువు, కొత్త నిబంధనలో ఆయనే కేంద్ర బిందువు. ఈరోజు సంఘ శాఖలు చెప్తున్నట్టు పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవాను ప్రవక్తలు చెప్పారు యెహోవా యెహోవా అని, కానీ ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ప్రవక్తలు చెప్పింది యేసుక్రీస్తును కూర్చొని. అంటే అర్థము యెహోవాయే ఇప్పుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే ఇదంతే పడని వాళ్ళందరూ మేము బ్రెన్నాం గారిని క్రీస్తు అంటున్నామని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎలా అపార్థం చేసుకున్నారంటే ఇప్పుడు మీకు క్లియర్ చేస్తా. మోషే ఉన్నాడు ఇక్కడ, నిర్గమకాండానికి పోదాం. అందరు నాతో పాటు రండి. ఇప్పుడు ఎక్కడికి? అక్కడికి వెళ్దాం. మోషే నిలబడ్డాడు. వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది? పౌలు గారి ప్రకారం. వినబడతలేదు. పౌలు గారు చెప్పిన దాని ప్రకారం దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? హెబ్రీ 1 ప్రకారముగా. సో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురు గారి ప్రకారముగా మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు రాసిన పత్రిక ప్రకారముగా మాట్లాడుతున్నది ఎవరు? మోషేలో ఉండి క్రీస్తాత్మ మాట్లాడుతూ ఉన్నది. ఎవరి గూర్చి చూపిస్తా ఉన్నది? క్రీస్తాత్మ కృపను గూర్చి. ఆ కృప ఎవరు? క్రీస్తే. సో ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు మోషేలో ఉన్నాడు. ఇప్పుడు అదే క్రీస్తు విలియం బ్రెన్నాంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ప్రవక్త కాబట్టి. సరే, ఇప్పుడు విలియం బ్రెన్నాంలో క్రీస్తు లేడంటే నేను మోషేలో లేడంట. నేను యోసేపులో లేడంట, నేను అబ్రాహాములో లేడంట. పేతురు రాసిన పత్రిక ప్రకారముగా అసలు ప్రవక్తలలో క్రీస్తు లేడంట. కరెక్ట్. లేఖనమును తీసివేసినట్లయితది. ప్రకటన 22 ప్రకారముగా ఎవడైనాను ఈ లేఖనములో నుండి ఏదైనా తీసివేస్తే వానికి జీవ వృక్షముల పాలు లేదు. వాడికి ఒరే ఫేస్బుక్ లో ఉన్నవాడా, ఒరే వాట్సాప్ లో ఉన్నవాడా, నీకు లేదురా జీవవృక్షాల పాలు. ఎందుకంటే మేము చెప్పేది నీకు అర్థం కాదు. పైగా పేరేంటో తెలుసా? జీసస్ వారియర్స్ అట. నేను బైబిల్లో చూపిస్తా చాలా జీసస్లను, చాలా యేసులను చూపిస్తా నేను బైబిల్లో. బరియేసు ఉన్నాడు, సుమియేసు ఉన్నాడు. నేను బైబిల్లో చూపిస్తా. పౌలు గారు రాశాడు, మేము ప్రకటించిన యేసు కాక మరొక యేసును మీరు, మరొక యేసును, క్రీస్తును కాదు మరొక యేసును. వీడు ఏ యేసు వారియరో నాకు అర్థం కాల. ఎందుకంటే వాడు ఒకవేళ నిజంగా బైబిల్లో ఉన్న యేసైతే, వాక్యమై ఉన్న యేసైతే, వాక్య వారియర్ అయితే, వాక్య యుద్ధ వీరుడైతే వాక్యమే అంటుంది ప్రవక్తల్లో ఉన్నది క్రీస్తుని. ఆ శరీరంలో ఉన్నది క్రీస్తు. మోషే శరీరంలో ఉన్నది క్రీస్తు. ఏలియా శరీరంలో ఉన్నది క్రీస్తు. పాత నిబంధన ప్రవక్తల్లో ఉన్నది క్రీస్తు కాదని రుజువు చేయగలవారా? క్రీస్తు శరీరధారయ్యాడు మోషేలో, క్రీస్తు శరీరధారయ్యాడు యోషువలో, క్రీస్తు శరీరధారయ్యాడు ఏలియాలో, క్రీస్తు శరీరధారయ్యాడు
యోసేపులో క్రీస్తు శరీరధారయ్యాడు. పాత నిబంధన ప్రవక్తలందరిలో క్రీస్తు శరీరధారయ్యాడు. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్లో కాలేదని ఇక్కడ అంటే అక్కడ కూడా కాలేదని నేనంట. ఏం బాధపడగలను చూపిస్తా ప్రవక్తల గురించి. కొత్త నిబంధన ప్రవక్తలు ఉన్నారని కొత్త నిబంధనలో చూపిస్తా. పాత నిబంధన కాదు నేను చూపించేది, కొత్త నిబంధనలో చూపిస్తా. బైబిల్లో వీళ్ళకు పూర్తి బైబిల్ తెలియదు, అంతా సగం సగం దేనుడే, చిలక గొత్తుడే. చిలుక ఎప్పుడు పూర్తిగా ఆ పండును తినదు. అది వీడు కూడా అంతే, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తింటాడు. నువ్వు బైబిల్ని పూర్తిగా తినాలి, ఎందుకంటే వాక్యము ఆత్మీయ ఆహారమై ఉన్నది. తల్లిదండ్రులు కనుక పిల్లలు అన్నము వదిలిపెడితే, భోజనాలు వదిలిపెడితే, కొంచెం దీన్ని వదిలిపెడితే ఏం చేస్తారు? కట్టబట్టుకొని రెడీగా ఉంటారు. వీళ్ళకి ఎవరిని పట్టుకోవాలో తెలుసా? ఇప్పుడు కర్ర మనం పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆది కాండము నుండి మలాఖీ వరకు మాత్రమే చదవకు, ప్రకటన గ్రంథం వరకు చదువు. 91 కీర్తన కూడా చదివి నాకు మొత్తం బైబిల్ అంతా చదివినా చెప్పకు. చిలకొట్టులు చేయొద్దు. నువ్వు బైబిల్ మొత్తం చదివి మాట్లాడు. మళ్ళీ వీళ్ళు చెప్పుకుంటారు ప్రసంగాలలో, మేము బైబిల్ అంతా చదివినాం. ఏం చదివినావు? ఇది చదివినావా? ఇప్పుడు చూపించింది, ఇప్పుడు నీకేగా చూపిస్తుంది. నీ బైబిల్లోనే ప్రవక్తలలో ఉన్న ఆత్మ క్రీస్తు కాదా? క్రీస్తు ఇప్పుడు పాత నిబంధనలో శరీరధారి కాలేదా? క్రీస్తు ఇప్పుడు పాత నిబంధనలో శరీరములో లేడా? కొత్త నిబంధనలో అదే క్రీస్తు పౌలు గారి సువార్త ప్రకారముగా మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ ఇప్పుడు మీలో నివసిస్తున్నాడని, దేవుడు ఇప్పుడు మనలో శరీరధార అయ్యాడని బైబిల్ చెప్పట్లేదా? వీళ్ళకి మందిరం అంటే ఏంటో తెలుసా? జిగలు మెరుతాను చూడండి, పాలరాయితో కట్టింది, జిగలని మెరుస్తాంట చూడండి, అది వీళ్ళకి మందిరం. మందిరం మనం, దేవుడు నివసించే స్థలం మనం. దేవుడు ఎప్పుడు ఒక శరీరంలో నివసిస్తాడు. ఆయన పాత నిబంధనలోనూ అంతే, కొత్త నిబంధనలోనూ అంతే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడై ఉన్నాడు. హెబ్రీ 13:8 ప్రకారముగా ఖచ్చితంగా ఫేస్బుక్లో దీన్ని ఖచ్చితంగా వారియర్లో పెట్టాలి. ఇప్పుడు బైబిల్ ప్రకారముగా పాత నిబంధనలో ఉన్నది యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కాదు. పాత నిబంధనలో ఉన్నది యెహోవానే యేసుక్రీస్తు, కొత్త నిబంధనలో ఉన్నది కూడా యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా. ప్రవక్తలు ప్రవచించింది క్రీస్తుని గురించి, ప్రవచించేటప్పుడు వారిలో ఉన్నది క్రీస్తాత్మనే. చదుదాం, మళ్ళొకసారి చదుదాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ఎవరి ద్వారా రక్షించబడ్డాం? ధర్మశాస్త్రమా కృపనా? మీలో ఎవరైనా ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడ్డారా? ధర్మశాస్త్రం ద్వారా రక్షణ ఉంటే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రంలో రక్షణ ఉంటే యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలు ప్రవచించాల్సిన అవసరత లేదు. ధర్మశాస్త్రము ద్వారా సంపూర్ణత రక్షణ ఉంటే అసలు కొత్త నిబంధననే రాయాల్సిన అవసరత లేదు. రక్షణ యేసుక్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో రక్షణ లేదు.
రక్షణ ప్రణాళిక ప్రారంభమైంది, నెరవేర్పు జరగడం మొదలైంది కొత్త నిబంధనలో. పాత నిబంధనలో రక్షణ లేదు. అందుకే పాత నిబంధన ప్రవక్తలు కూడా ఎవరి కోసం ఎదురు చూడాల్సి వచ్చిందంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. విమోచన పథకం పాత నిబంధనలో జరగలేదు. విమోచన పథకం మొదలైంది ఎక్కడ నెరవేర్పు జరిగిందంటే అది కొత్త నిబంధన నెరవేర్పు జరిగింది. ప్రవక్తలు ప్రవచించారు కృపను గూర్చి. ఆ కృప ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆయన కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. వాళ్ళు ప్రవచించింది ధర్మశాస్త్రాన్ని కాదు, వాళ్ళు ప్రవచించింది కృపను గూర్చి. కృప ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మోషే ఎవరిని చూపించాడు? యేసుక్రీస్తుని. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఎవరిని చూపించాడు? యేసుక్రీస్తుని. ఇప్పుడు యెషయా ఎవరిని చూపించాడు? యేసుక్రీస్తుని. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ ఎవరిని చూపిస్తా ఉన్నారు? యేసుక్రీస్తుని. హల్లెలూయా. వాళ్ళు చూపిస్తున్నదంతా యేసుక్రీస్తుని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాళ్ళు చూపిస్తున్నదంతా యేసుక్రీస్తుని. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రేమను దేవుని పిల్లలారా, పేతురు అదే అంటున్నాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి. ఎందుకంటే మనం రక్షించబడింది కృప ద్వారానే. కృప లేకుండా రక్షణ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీరు కృప ద్వారానే రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎవరైనా రక్షించబడాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలి? కృప దగ్గరికి రావాలి. కృప ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని గురించి ప్రవచించింది ఎవరు? ప్రవక్తలు. ఆ యేసుక్రీస్తుని గురించి ప్రవచించేటప్పుడు వాళ్ళు కలుగున్న ఆత్మ ఏంటిది? క్రీస్తాత్మ. యేసుక్రీస్తు ఆత్మను కలుగున్నారు వాళ్ళు. హల్లెలూయా. దాన్నే ఇక్కడ పేతురు అంటున్నాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశోధించుచు తమ యందున క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చిన